లేకున్నాదే మీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. మీ పేరు? సోనీ. సోనీ. దట్స్ ఇట్? అంతే. ఓకే. ఏం చేస్తుంటారు? పర్సూయింగ్ ఎంటెక్. ఎంటెక్. ఓకే. సో సోనీ, అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిగా మిమ్మల్ని మీరు తీసుకుంటారు? విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఓకే. ఓ ఆల్రెడీ మీ పేరులోనే ఒక లక్ష్మి లక్ష్మి ఉంది ఉంది. already. శ్రీ అంటే ధనం, ధనలక్ష్మి. మీరు అడిగితే ఏమైనా చెప్దామని ముందే ఫిక్స్ అయినట్టున్నారు. చెప్పండి. అంటే నేను పర్వాలేదు. ధైర్యలక్ష్మి అని చెప్దాం అనుకున్నాను, మీరే శ్రీలక్ష్మి. అయ్యో పర్వాలేదు. పర్లేదు అన్నారు కదా. ధైర్యలక్ష్మి. హలో. హలో, మీ పేరు? పేరు కనకదుర్గ హైందవి. దుర్గా గారు చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిని తీసుకుంటారు? అందరూ లక్ష్ములు ఇష్టమే, అష్టలక్ష్ములు. కానీ సౌభాగ్య లక్ష్మి అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. సౌభాగ్య లక్ష్మి. ఎందుకంటే మనం బొట్టు కాటుక అని ఆవిడే కదా, అవును. పూలు అని, అందుకని ఆవిడకి బాగా ఇష్టం. సౌభాగ్య లక్ష్మి. అబ్బా చాలా చక్కగా ఉంది మీ ఆన్సర్ వినడానికి. ఆల్ ది బెస్ట్ అండి మీకు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పిడి. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. మీరు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి తీసుకుంటారు? నాకు అన్ని లక్ష్ములు ఇష్టం అండి. విజయలక్ష్మి. మరి రౌండ్స్ మొదలు పెట్టే ముందు ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి గిఫ్ట్స్ ఏంటో కూడా మీకు చూపించేస్తాను. రెడీ? గిఫ్ట్స్ ప్లీజ్. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మీరు కూడా రెడీయా? రెడీ. రెడీ. సో ముందు స్టార్ట్ చేద్దాం సోనీతో. సోనీ రండి. సోనీ గారు 5 ఛాన్సెస్, 5 బాల్స్, మాక్సిమం 500 స్కోర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ బాల్. నో పాయింట్స్. పర్వాలేదు, ఇంకా 4 బాల్స్ ఉన్నాయి మనకి. ఓకే. సెకండ్ బాల్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూడు ప్లీజ్ అంటే అది విన్నది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత రివీల్ చేసింది అది. 100. ఓకే. థర్డ్ బాల్. కమ్ 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 కమ్. 90. సూపర్. ఫోర్త్ బాల్. గో గో గో. 80. 80 కూడా కదా? పడు. పడు. నో, అది ఆగిపోయింది. లాస్ట్ బాల్. జాగ్రత్త. 90. 90, 90, 100. 280 పాయింట్స్. థ్యాంక్ యూ. వామ్మో వామ్మో వామ్మో, ఏంటి స్కోర్లు ఏమిటి? 280 పాయింట్స్. తర్వాత వాళ్ళకి ఇంకా జ్వరాలు వచ్చేస్తాయి. ఆవిడ అప్పుడే చెవటలు తుడుచుకుంటున్నారు. రండి. లక్ష్మి గారు 280 పాయింట్స్. ఓకేనా? ఫస్ట్ బాల్ వేసేయండి. మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది. అది ఇంకా ఊగుతుంది కానీ పడట్లేదు. ఇప్పుడు ఫైనల్లీ అది పడలేదండి. ఇంకో బాల్ వేయండి. పాయింట్స్. 30. ఫోర్త్ బాల్. లాస్ట్ బాల్ అండి లక్ష్మి గారు. ఆ లాస్ట్ బాల్ తో మీరు ఆ 90 దగ్గర ఉన్న దాన్ని అందులో పడేయాలి.
30 plus 10 40 points. సో మరి నెక్స్ట్ మన దుర్గా గారు ఎలా ఆడతారో చూద్దాం రండి. ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. 2 points. పర్వాలేదు. థర్డ్ బాల్. ఇంకా 2 balls ఉన్నాయి. 280. ఆల్రెడీ మీకు 160 వచ్చేసింది. ట్రై చేయండి. 20 రావాలి కదా, నాకు 30 అన్న ఈజీగా వస్తాయి. వేయండి చెప్తా. $260 points. చాలా మంచి స్కోర్. థ్యాంక్ యూ. గుడ్ స్కోర్. ఇవాళ మన ఎపిసోడ్ లోని యంగెస్ట్ పార్టిసిపెంట్ శ్రీదేవి గారిని రండి. శ్రీదేవి గారు రెడీ అండి? ఆల్ ది బెస్ట్. ఫస్ట్ బాల్ వేసేయండి. ఇంకా మీరు 200 వేస్తే చాలండి. వేయండి. సెకండ్ బాల్. $10. 100. 200 అయిపోయింది ఇంకా. ఓకేనా? జస్ట్ 90. 2 more balls. So 100, 90, 90, 180, 280, 280 plus 80. 370 points. అదృష్ట లక్ష్మి మీకు అలా అతుక్కుపోయింది. విజయలక్ష్మిలా వచ్చాయి. Yes, all the best అండి for the further rounds. Please. Thank you. అదృష్ట లక్ష్మి వెళ్ళిపోతూ మీకు ఎన్ని పాయింట్లు ఇచ్చిందండి అసలు. మీ స్కోర్లు చూద్దాము. శ్రీదేవి గారు రౌండ్ విన్ అయిపోయారు. రౌండ్ టాపర్ అయిపోయారు. గిఫ్ట్ తీసుకుంటారా? Yeah, sure. ఓపెన్ ద గిఫ్ట్. శ్రీదేవి గారు మీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పండి. ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే. నెక్స్ట్ లీడ్ లో సోనీ మీరున్నారు. మీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నెక్స్ట్ లీడ్ లో హైందవి మీరున్నారు. మీకేం కావాలి? పాప్కార్న్ మేకర్ తీసుకోవచ్చు. పాప్కార్న్ మేకర్. అయ్యో తప్పకుండా. లక్ష్మి గారు మీకేం కావాలి? మాపా. ఓకే. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నామండి. మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్కై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे पकीला मैं हूँ अकेला, रावे ओ बिल्ला मैं बजनू तू लैला, हम तुम निभाया something अरेला, रम पंचकोला प्रपंचम मिलेला, come to the party Subbalaxmi, welcome to the party Abbalaxmi, come to the party Subbalaxmi, welcome to the party Abbalaxmi. మామూలుగా ఆడట్లేదు మా వాళ్ళందరూ కూడా. స్కోర్లు అని చెప్పడం ఆలస్యం ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు ఆ పాయింట్లని. ఫస్ట్ రౌండ్ చాలా బాగా ఆడారు. అదే ఊపుతో సెకండ్ రౌండ్ కూడా మొదలు పెడదాం. ఇవాళ మన ఎపిసోడ్ లోని సెకండ్ రౌండ్ పంచాక్షరి. మరి ఈ రౌండ్ ని స్టార్ట్ చేద్దాము శ్రీదేవి గారితో.
ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కదా అందుకని. శ్రీదేవి గారు ఆడేద్దామా? మీ క్వశ్చన్ చూద్దాం. టాప్ 5 ఆన్సర్స్ ఆ క్వశ్చన్ కి మీరు చెప్పాలి 60 సెకండ్స్ లోపు. రెడీ? క్వశ్చన్ ప్లీజ్. పెళ్లి సంబంధాల కోసం ఎవరెవరిని సంప్రదిస్తారు? 60 సెకండ్స్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పండి. బ్రోకర్ ని. మీడియేటర్స్, పెళ్లిళ్ళ పేరయ్యలు ఉన్నాయా? ఓకే ఉన్నాయి. నెక్స్ట్. రిలేటివ్స్ ని. రిలేటివ్స్, చుట్టాల్లో మీకు ఏమైనా తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అంటూ అడుగుతూ ఉంటాం. ఓకే, బంధువులు ఉంది. నెక్స్ట్. పేపర్. పేపర్ ప్రకటన. వధువు కావాలను, వరుడు కావాలను ఉందా? ఓకే. ఆన్లైన్ లో. ఆన్లైన్ లో వెతుకుతాం ఈ మధ్య, అసలు అదే ఎక్కువైపోయింది. ఉందా? ఇంటర్నెట్ వెబ్సైట్స్. శ్రీదేవి గారు అస్సలు ఎక్కడ తగ్గట్లేదు. ఇంకొక ఆన్సర్ చెప్పాలి. 22 సెకండ్స్ ఉన్నాయి, ఆలోచించండి బాగా. మీ పెళ్లికి ఎవరెవరు చెప్పారు? పెళ్లికైనా ఇంకెవరికైనా చెప్పారా? రిలేటివ్స్. అయ్యో వచ్చేసింది. 10, 9. త్వరగా టైం అయిపోతుంది. ఫ్రెండ్స్ లేరు ఇంకా. 2, 1 టైం అప్. మీరు మిస్ చేసిన ఆన్సర్ ఒక్కటేంటో చూద్దాం. మ్యారేజ్ బ్యూరో. బ్రోకర్ వేరు, ఇంటర్నెట్ లో వెతుక్కోవడం వేరు, మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి ఫోటోలు ఇచ్చి అలా వెతకడం వేరు. సో మ్యారేజ్ బ్యూరో ఒక్కటి ఐడియా రాదు. మీరు మిస్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ అండి, 4 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారు మీరు. 4 into 100 400 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? సోనీ. ఇప్పుడు సోనీ నువ్వే ఆడేయాలి. నీ క్వశ్చన్ అంటే చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. బ్యాటరీ సహాయంతో పనిచేసే ఎలక్ట్రికల్ వస్తువులు ఏవి? మనం చాలా చూస్తూ ఉంటాం డైలీ. అందులో టాప్ 5 చెప్పాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టార్చ్ లైట్. టార్చ్ లైట్ ఉంది. ఎస్. నెక్స్ట్. వాచ్. ఓకే. మొబైల్. వెరీ గుడ్. ఇంకా? ల్యాప్టాప్. సూపర్. రిమోట్ కంట్రోల్. రిమోట్. టీవీ రిమోట్. ఓకే. 33 సెకండ్స్ లో 5 చెప్పేశారా? ఈ ఎపిసోడ్ లో ఇన్ని వింతలు జరుగుతాయని నేనైతే అనుకోలేదు. 4, ఇక్కడ 5. సూపర్ మచ్చి, సూపర్ అమ్మా. 5 into 100. ఇంక చెప్పేదే ఉంది. 500 పాయింట్స్. కంగ్రాచులేషన్. మామూలుగా ఆడట్లేదు ఒక్కొక్కళ్ళు. నాకు అసలు ఎనర్జీ పెరిగిపోతుంది మీ ఆట చూస్తుంటే. సో నెక్స్ట్ హైందవి గారు. రెడీ? క్వశ్చన్ ఏంటి హైందవి గారికి? శుభకార్యాల్లో తాంబూలాలు ఎప్పుడెప్పుడు ఇస్తారు? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్ లో ఇస్తారు. పెళ్లిళ్ళప్పుడు ఇస్తారు. ఉంది. తాంబూలాలు తీసుకుంటారు కదా, తాంబూలాలు ఎంగేజ్మెంట్ అప్పుడు ఇస్తారు. ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం అప్పుడు ఉందా? వెరీ గుడ్. ఓకే. ఇంటికి మనము వరలక్ష్మి వ్రతం చేస్తాం. వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలు ఆ టైంలో ఉందా? నోములు, వ్రతాల్లో. ఓకే, ఆలోచించండి, టైం అయిపోతుంది. మనము ఫంక్షన్స్ అప్పుడే ఇస్తారు. అదంతా చెప్పేసారు. బర్త్డేస్ అప్పుడు. ఇంకా ఫంక్షన్స్ లో ఎన్నో రకాల ఫంక్షన్స్ ఉంటాయి. అవును. 5, 4. పూజలకు పిలిచినప్పుడు ఇంకా వినాయక చవితి. లేదు. నోములు, వ్రతాల కిందకే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ వచ్చేస్తాయి. మెయిన్ ఎప్పుడో చూద్దాం. కన్యాదాన సమయంలో కన్యతో పాటు తాంబూలాన్ని పెట్టి ఇస్తారు. ఓకే. ముత్తైదువులకు అంటే వరలక్ష్మి వ్రతం అన్నాను కదా, అది ఇంకా అలా స్పెషల్ గా కేటగిరీలో కలిసిపోయింది అనుకున్నాను. ఓకే. సో మొత్తం 3 కరెక్ట్ గా చెప్పారు. 3 into 100 300 పాయింట్స్. ఓకే, ఆవిడ 400 అండి, ఈవిడ 300, ఈవిడ 500, 200 ఒకటే బ్యాలెన్స్ ఉంది. అలా అని మీరు 200 చెప్పకండి, 500 చెప్పాలి. ఓకేనా? రెడీ? ఓకే, క్వశ్చన్ చూద్దాం. స్టీరింగ్ లేని వాహనాలు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పండి. బైక్ ఉందా లేదా? స్కూటర్ ఉంది. నెక్స్ట్. సైకిల్ ఉందా లేదా?
సూపర్ ఉంది. నెక్స్ట్ ఇంకా వెయిట్ పెట్టుకుంటావు స్టీరింగ్లు, ఆలోచించండి. ఆటో ఉంది, సూపర్. తర్వాత ఏమన్నారు? ఆటో. ఆటో ఉందా లేదా చూద్దాం. ఆటో కూడా ఉంది. ఇంకొకటి చెప్పండి. ఒక్కటి. 17 సెకండ్స్ ఉన్నాయి, కొంచెం ఆలోచించండి బాగా. ఇంకేమేమి ఉంటాయి? ఇంకా టైం లేదు, చెప్పాలి. టీవీఎస్ అది స్కూటర్ కిందకే వస్తుంది. టైం అయిపోయింది. కానీ బాగా ఆడారు. 4 ఆన్సర్స్ చెప్పారు. గుడ్. ఆ ఒక్కటేంటో చూసేద్దాం. తోపుడు బండి కదా, తోపుడు బండికి స్టీరింగ్ ఉండదు కదా. ఓకేనా, అదొక్కటి మిస్ చేశారు. బట్ గుడ్ స్కోర్. 4 into 100 400 పాయింట్స్. సో అలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఈ రౌండ్ అయిపోయింది కాబట్టి మంచి స్కోర్స్ లో మంచి ఊపు మీద ఉన్నారు కాబట్టి అందరూ. మీ అందరికి ఒక ప్రశ్న. ఎంగేజ్మెంట్, పెళ్లి, ఈ రెండిటికి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంది అనుకోండి, ఎవరికి ఎక్కువ బెనిఫిట్? అబ్బాయికా అమ్మాయికా? అమ్మాయికి అంటారా? కాదు, ఇంకా ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఎక్కువ గ్యాప్ ఉంటే ఎవరికి ఎక్కువ బెనిఫిట్? నేను ఇంకా అక్కడే ఆగిపోయారు. కొంచెం అప్గ్రేడ్ అయ్యి ఆలోచించండి. ఓడిపోయారా? ఒప్పుకోండి ఓడిపోయానని. ఓడిపోయాను ఒప్పుకోండి, నేను చెప్తా. ఆలోచిస్తాం. ఇంకా లాస్ట్ దాకా చించుతారు. టైం లిమిట్ లేదు కదా. టైం లిమిట్ ఉంది కాదు. ఫాస్ట్ గా 10 9 8 7 6 5 4 3 2 1. ఇంక మీరు చెప్పలేరని నాకు అర్థమైంది. మొబైల్ కంపెనీ వాళ్ళు. నేను అదే షాప్ వాళ్ళకి అని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆయన ఈవిడ ఫుల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇంకా బాగుపడేది ఎవరు? వాళ్ళే. వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్. ఓకే, సెకండ్ రౌండ్ జాలీగా ఆడుతూ పాడుతూ మంచి స్కోర్లతో పూర్తి చేసుకున్నాము. ఈ రౌండ్ అయిపోయేసరికి వీళ్ళ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 30 సెకండ్లలో 5ంటికి ఆన్సర్స్ చెప్పేసి ఈ రౌండ్ టాపర్ అయిపోయింది మన సోనీ విత్ 500 పాయింట్స్. సోనీ, గిఫ్ట్ టైం. గిఫ్ట్ తీసుకోవాలి. ఓపెన్ ద గిఫ్ట్స్ ప్లీజ్. ఏం కావాలి? రోటీ మేకర్. ఓకే, సో నెక్స్ట్ లక్ష్మి గారు మీరు సెలెక్ట్ చేసుకోండి. బాత్రూమ్ సెట్. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి గారు మీరు. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే, హైందవి ఇక మీరు. ట్రావెలింగ్ బ్యాగ్. సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నామండి. మరి ఈ రౌండ్ లో టాపర్ అయిపోయారు సోనీ. మనకి ఇప్పుడు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేస్తారు. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. సూపర్ మచ్చి. పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముట్టు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు తోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఫస్ట్ 2 రౌండ్స్ చాలా బాగా ఆడారు. థర్డ్ రౌండ్ డంషరాజ్. ఒకళ్ళు వస్తారు, స్లిప్ తీసుకుంటారు, యాక్ట్ చేసి చూపిస్తారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు బజర్ నొక్కి ఆన్సర్ చెప్తారు. సో లీడ్ ఎవరున్నారు? సోనీ నీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. చూసుకున్నారా సోనీ? రెడీ, స్టార్ట్ చేయండి. బంగారమా? ఓకే, అర్థం కాలేదా? గిలిగింత రాంగ్ ఆన్సర్. -10 శ్రీలక్ష్మి గారు, సారీ.
చేయండి. శ్రీదేవి గారు కితకితలు. కరెక్టా? కితకితలు రైట్. శ్రీదేవి గారు మీకైతే 40 పాయింట్స్ అండ్ మీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడ్ శ్రీదేవి గారు మీరే ఉన్నారు, రండి. ఫస్ట్ బజర్ ప్రెస్ చేయండి మీకు తెలిస్తే. కోకోనట్ 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 కొబ్బరి బొండ బొండ బొండ. ఎవరు ట్రై చేయట్లేదు? కొబ్బరి బొండం. కరెక్టా అండి? రైట్ ఆన్సర్. ఓకే 40 పాయింట్స్ శ్రీలక్ష్మి గారు అండ్ 60 పాయింట్స్ శ్రీదేవి గారు. మీరే ఇప్పుడు ఆడాలి, రండి. బజర్ నొక్కాలి. మౌనవ్రతం. ఆ? మౌనవ్రతం. మౌన వ్రతమా? కరెక్టా? రాంగ్ ఆన్సర్. -10. ఓకే అర్థం కాలే మీకు ఎవరికి? మీరు ఎవరు చెప్పరా అయితే? అంటే ఎవరికి పాయింట్స్ వద్దా? 40 పాయింట్లు. మరి మీరు కొంచెం బాగా చేయాలండి ప్లీజ్. ఓకే ఏమో నాకు ఒకటి అనిపిస్తుంది, కరెక్టో రాంగో నాకు తెలియదు. నాకు ఒకటి అనిపిస్తుంది. అనిపించడాలు ఎన్నైనా అనిపిస్తాయి. నా దగ్గర నొక్కడానికి బజర్ లేదు, నువ్వు నొక్కు. ఇంకొంచెం క్లియర్ గా. శ్రీదేవి గారు నొక్కారు. చెప్పాలని ఉంది. చెప్పాలని ఉంది. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. ఓకే చెప్పు. మాటలు లేవు కానీ పాడుతుంది. రెండు మాటలు లేవు కానీ పాట ఉందా? దాన్ని కరెక్ట్ గా ఫ్రేమ్ చేయండి. మాట లేవు, మాట లేదు. ఇప్పుడు నేను అంటా, మీకు ఆన్సర్ రైటా రాంగా చెప్పండి. రాంగ్. రాంగ్ ఆన్సర్. -10 సోని గారు. సరే నేను ట్రై చేస్తా. మౌన గీతమా? కొంచెం మౌన రాగమా? అంతే. అమ్మ దేవుడా. శ్రీలక్ష్మి గారు 60 పాయింట్స్ వచ్చాయి మీకు. ఓకేనా? సో నెక్స్ట్ హైందవి గారు మీరే వచ్చేయండి. అందమైన కుందనాల బొమ్మరా. రెడీ స్టార్ట్. ఆహా ఎంత బాగా సర్వ్ చేస్తున్నారు అసలు. నైస్. శ్రీదేవి గారు నొక్కేశారు. ఆవకాయ బిర్యానీ. ఆవిడ ఇంత చక్కగా అంటే మీరు ఆవకాయ బిర్యానీ ఎందుకన్నారు నాకు అర్థం కాదు. -10. సారీ. నెక్స్ట్. ఆమ్లెట్. ఎగ్ ఆమ్లెట్. ఎగ్ ఆమ్లెట్ కరెక్టా? రాంగ్ ఆన్సర్. -10. చేయండి. ఆనియన్ దోశ. ఆనియన్ దోశ కరెక్టా అండి? కరెక్ట్. ఓకే. థ్యాంక్ యూ. సో 40 పాయింట్స్ సోని మీకు. 20 తీసుకున్నారు, నాకు 40 వచ్చాయి. 60 పాయింట్స్ మీకు హైందవి. ప్లీజ్. థ్యాంక్ యూ. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. మరి ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. థర్డ్ రౌండ్ విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తుంది ఈ బుజ్జి డబ్బా. సో హైందవి మీరే తీయాలి. Well, I didn't see that coming. హైందవి 4. శ్రీదేవి గారు మళ్ళీ సూపర్. మరి ఇక గిఫ్ట్స్ తీసేసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. పైన గిఫ్ట్స్ అన్నిట్లో తీసుకోవచ్చు ఏదో ఒకటి. రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు మీరు తీసుకోండి. ఐరన్ బాక్స్. ఓకే. సోని నీకేం కావాలి? సోఫా సెట్.
నాన్ స్టిక్ తవా సెట్. ఓకే. హైందవి గారు మీకేం కావాలి? టార్చ్ లైట్. అది టార్చ్ లైట్ కాదు, ఎమర్జెన్సీ లైట్. ఓకే, సో ఎమర్జెన్సీ లైట్ మీదే. కంగ్రాట్స్. థర్డ్ రౌండ్ పూర్తయిపోయిందండి. మరి ఇప్పుడు శ్రీలక్ష్మి గారు మన కోసం డాన్స్ చేయబోతున్నారు. ఆవిడ డాన్స్ చూసేసి ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ 3 రౌండ్స్ అయిపోయాయి. 4th రౌండ్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఎంతో చెప్తా. ఇప్పుడు 4th రౌండ్ లోకి వెళ్ళిపోదాం. 4th రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పందెం కట్టుకుంటారు. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయండి. 4 డిఫరెంట్ గేమ్స్ ఆడతారు. ఒక్కో గేమ్ ఆడేటప్పుడు ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఆ గేమ్ ని చూసుకుని వాళ్ళ స్టామినాని బట్టి వాళ్ళు బెట్టింగ్ కాస్తూ ఉంటారు మీ మిగతా ముగ్గురు మీద. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు. సో అందరికి స్లిప్స్ వచ్చేసాయి కదా. ఎవరు మీకు ఏ నెంబర్ వచ్చిందో నాకు చెప్పక్కర్లేదు. గేమ్స్ చూసాక అడుగుతా నేను. ఓకేనా? మరి ఫస్ట్ గేమ్ ఏంటో చూద్దామా? సో ఈ 4th రౌండ్ లో మన ఫస్ట్ గేమ్ చూసేద్దాం. ఇది గేమ్ నెంబర్ 1. గేమ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు నెంబర్ 1 ఎవరికి వచ్చిందో నాకు చెప్పండి. శ్యామల గారు, నేను క్వశ్చన్ అడుగుతారా? అడగండి. కళ్ళు లేకుండానే ఆశిస్తుంది, ఓకే. నోరు లేకుండానే పలికిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాలు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను తెస్తుంది, ఉన్న బంధాలను తెంచేస్తుంది. మనసు. కరెక్టా రాంగ్? కాదా? డబ్బా. కరెక్ట్. ఓకే, పర్వాలేదు. ఓకే, సో ఇది ఫస్ట్ గేమ్. నెంబర్ 1 ఎవరికి వచ్చింది ఇంతకి? సోనీ, అది నీ గేమ్. గేమ్ ఏంటంటే బాల్ ఉంది కదా, అక్కడ స్పూన్ కూడా ఉంది. అందులో బాల్ ని ఫస్ట్ గ్లాస్ లో వేయి. అది వాటర్ గ్లాస్. నోటితోనే చేయాలి. చేతులు 2 వెనక్కి పెట్టుకుని ఒక్క బాల్ వేస్తే చాలు. నో టైం లిమిట్. అనుకున్నాం మేము కూడా అలా చేద్దామని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 60 సెకండ్ల టైం లిమిట్ పెట్టాల్సి వచ్చింది. ఒక్కొక్కళ్ళ మీద ఎంత కడతాం? 100. ఎవరి మీద? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి మీద 100. ఓకే. దుర్గా మీద 150. శ్రీదేవి మీద 250. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లోగా ప్రతి గ్లాస్ లోకి వెళ్ళాలి. 60 seconds. ఇంకా మీకు 35 seconds ఉన్నాయి. స్లో. శ్రీలక్ష్మి గారు మీ స్కోర్ లోంచి 100 పాయింట్స్ మైనస్. అండ్ హైందవి గారు మీ స్కోర్ లోంచి 150 పాయింట్స్ పోయాయి. శ్రీదేవి గారు 250 పాయింట్లు. గోవింద. మొత్తం మీ స్కోర్ లో వచ్చి పడ్డాయి. సూపర్. థ్యాంక్ యూ. సెకండ్ గేమ్ చూసేద్దాం. సెకండ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 2 ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి గారు రండి. ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5. దాని తర్వాత ఒక టబ్ ఉంది కదా, ఆ బాల్ ని దీని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ 1 2 3 4 5 సీక్వెన్స్ లో వెళ్ళాలి. వెళ్ళి ఆ టబ్ లో బాల్ వేసేయాలి. అలా 5 balls. 60 seconds.
ఓకేనా? సో ఇప్పుడు మీరు చెప్పండి ఎంత బెట్టింగ్ చేస్తారు? 300. 100, 100. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్యాలెన్స్ నీట్ గా. సూపర్. ఇంకా 4 బాల్స్ వేయాలి మీరు, జాగ్రత్త. అలానే ఆడండి. అన్ని టచ్ చేయాలి, అన్ని నెంబర్స్ దగ్గరికి వెళ్ళాలి మీరు. 1. ఇంకా 25 సెకండ్స్ ఉన్నాయి, ఫాస్ట్. బాల్ అక్కడే పెట్టుకుని స్టార్ట్ అవ్వాలి. పోయింది. కమాన్, మళ్ళీ ట్రై చేయండి. అక్కడే పెట్టుకోండి. స్టార్ట్ అవ్వండి. 9 సెకండ్స్ ఉన్నాయి. 7, 5, 4, 3, 2, 1. నో ప్రాబ్లం. 500 పాయింట్స్ మిస్ అయ్యాయి. ఇవాళ మన రౌండ్ లో గేమ్ నెంబర్ 3 ఏంటి? థర్డ్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 3? శ్రీలక్ష్మి గారా మీరా? నేను. హైందవి గారు రండి. హైందవి గారు, గేమ్ ఏంటంటే ఈ బాల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీకు పేకలు కనిపిస్తున్నాయి కదా, 5 పేకల్ని మినిమం పడగొట్టాలి. 60 సెకండ్స్ టైం, మినిమం 5. ఇప్పుడు మీరు చెప్పండి ఎంత బెట్ చేస్తారు? 450. సోనీ దగ్గర 450యా? 50-50. ఇప్పుడు ఎగురు ఎగురు. టోటల్ 550 పెట్టేస్తున్నావు. ఏమవుతుందో చూడాలండి. నాకు బీపీ పెరిగిపోతుంది. స్టార్ట్ చేద్దాం త్వరగా. ఆల్ ది బెస్ట్ చెప్పండి నాకు. ఆల్ ది బెస్ట్. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆహా, కరెక్ట్ తగలకుండా భలే ఆడుతున్నారుగా. 1 పడింది. ఇంకా 4. థర్టీ సెకండ్స్ ఉన్నాయి మీకు. ఇంకా అయ్యో, సెంటర్ 20 సెకండ్స్. 2. ఇంకా 3 పడగొట్టాలి. 3. ఆ 3 చోట కొట్టండి. 4. ఇంకొకటి. టైమ్ అప్. 0 వచ్చాక పడింది. నేను చూసా, నేను నిజంగా చూసా. ఐ స్వేర్. ఒట్టు. ఒక్క సెకండ్ చాలు గెలవడానికైనా ఓడడానికైనా. ఒక్క సెకండ్ చాలు 550 పాయింట్లు పోగొట్టుకోవడానికి కూడా. సో ఇప్పుడు 450 పాయింట్స్ మీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. అందరూ కలిసి ఎందుకు ఆవిడ స్కోర్ అలా పెంచుతున్నారు? ఎందుకు అంత కంకణం కట్టుకున్నారు? అందరూ ఆవిడని గెలిపించారు. ఇష్టం నాకు, తను చెప్పాను నేను బాధపడకు, నేను ఏదోలా ట్రై చేసి ఓడిపోతానని చెప్పొచ్చాను. ఎనీవే, గుడ్ ట్రై. నిజంగా 1 సెకండ్ లో మిస్ అయింది, లేకపోతే నాకు బీపీ టెన్షన్ అన్ని పెరిగిపోయాయి. థ్యాంక్ యూ. బాయ్. అండ్ హైందవి గారు, మీ పాయింట్స్ పోయాక మీ స్కోర్ లో ఇంత మిగిలింది. 20. క్లాప్స్. ఇదే 4th గేమ్. ఇక మిగిలింది శ్రీలక్ష్మి గారే. మీరు వచ్చేసేయండి. శ్రీలక్ష్మి గారు, గేమ్ ఏంటంటే ఆ చిన్న చిన్న తొట్లు ఉన్నాయి కదా, వాటిలో ఫస్ట్ మట్టి పోయండి, తర్వాత మొక్క నాటండి, తర్వాత నీళ్లు పోయండి. అంతే గేమ్. అలా మీరు 3 తొట్టెలు కనుక ఫిల్ చేస్తే యూర్ డన్. ఓకే, అది గేమ్. 570 ఉన్నాయి. చెప్పండి ఇప్పుడు ఏంటి బెట్టింగ్? 450. 450 సోనీ మీద. ఓకే. శ్రీదేవి దగ్గర 20 తీసుకోవడానికి కుదరదు, అయితే 50. శ్రీదేవి గారి దగ్గర 50, సోనీ దగ్గర 450. రెడీ? 60 సెకండ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎంత మంచి గేమ్స్ ఆడిస్తున్నాం మేము.
చూసారా ఎంత మంచి పను మొక్కలు నాటడం. మొక్క నాటమన్నాను నేను, విరిచేమల్లా. అయ్యో అయ్యో అయ్యో. మట్టి ఫుల్ గా హ్యాండిల్ విత్ కేర్ ప్లీజ్. అన్ని వాటర్ 20 సెకండ్స్ ఉన్నాయి మీకు ఇంకా, అంతే. లాస్ట్ 15 సెకండ్స్. 10 5 3 2 1 స్టాప్. సూపర్. 1 2 3 3 మొక్కలు నాటేశారు. యూఆర్ డన్ విత్ యువర్ డీల్. శ్రీలక్ష్మి గారు 500 పాయింట్లు మీవే. థ్యాంక్ యూ. సోని దగ్గర నుంచి 450 మీ స్కోర్ లోకి వచ్చేసింది. అలాగే శ్రీదేవి గారి దగ్గర నుంచి 50 పాయింట్లు కూడా మీ స్కోర్ లోకి వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్స్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 1660 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయింది మన సోనీ. కంగ్రాచులేషన్స్ సోనీ. 1660 పాయింట్లు పాపా. 1660 కంగ్రాట్స్. నీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. అష్టలక్ష్మి వెండి కలసం, ఎల్సిడి టీవీ, వాషింగ్ మిషన్. ఈ మూడిట్లో నీకేం కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం 250 గ్రామ్స్. కంగ్రాచులేషన్స్, అది నీదే. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఇచ్చేస్తాను. విజయలక్ష్మి అయిపోయావు 1660 పాయింట్లతో. ఇప్పుడు బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునేటువంటి ఛాన్స్ నీకు రావాలి అంటే ఒక చిన్న టాస్క్ ఉంది, అది ఆడేసేయాలి. టాస్క్ ప్లీజ్. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడటానికి ఆవిడ నీకు టికెట్ ఇచ్చేసినట్టు, ఓకే? లాఫింగ్ బుద్ధ వస్తే ఆడింది చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి ఇంటికి పంపించేస్తాడు ఆయన. సో మరి నీకు ఎవరు వస్తారో చూద్దాము. గట్టిగా బాగా దండం పెట్టుకుని తిప్పు. లాఫింగ్ బుద్ధ. సో నువ్వు బోనస్ రౌండ్ ఆడట్లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. కంగ్రాచులేషన్స్. 1660 పాయింట్స్ తో 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసంతో పాటు ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని కూడా నీవే. సో మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, ప్లీజ్ కమ్. మీ గిఫ్ట్స్ మీకు ఇచ్చేస్తాను. అంతకంటే ముందు మా ఆడపడుచులకి ఒక చిన్న లాంఛనం. ఈ క్షణం నుంచి మీరు నలుగురు జీ తెలుగు ఆడపడుచులు. సో మా ఆడపడుచు చక్కగా గెలుచుకుంది 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసం. సోని కంగ్రాచులేషన్స్. అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. నన్ను అడిగితే ఈ షోకి ఈ ఒక్క దానికోసం వచ్చేయచ్చు. వీళ్ళలాగా గిఫ్ట్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే ఈ పజిల్ చూసేయండి. పజిల్ చూసారు కదా? ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి ఆన్సర్ ని మాకు SMS చేయండి. SMS చేసే విధానం LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారో అది టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలసంతో పాటు ఒక అందమైన చీర. మంగళవారం పజిల్ SMS విన్నాం. ఇంకెందుకు ఆలస్యం, మీరా పనిలో ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు.
బాయ్.